నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టీటీడీకి సంబంధించిన ఒక కాటేజెస్ ఉంటాయి కదా, సో వీటిల్లో ఆయనకి ప్రైవేట్ కాటేజ్ ఒకటి ఏదో కావాలి అని చెప్పేసి అప్లై చేసుకుంటే తిరస్కరించింది టీటీడీ అనే వార్త వినిపిస్తుంది. సో అంటే ఎందుకు ఆయన ప్రైవేట్ దానికి వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఏంటి ఇంటర్నల్ గా? అంటే ప్రైవేటు కాటేజీ కట్టుకుంటానని ఆయన అప్లికేషన్ పెట్టాడు. ఆయనే కాకుండా మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇద్దరు పెట్టారు. దాన్ని రిజెక్ట్ చేసింది టీటీడీ. అట్లా ఇవ్వడానికి లేదు అని టీటీడీ చెప్పింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్కి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చిందని, పవన్ కళ్యాణ్ అప్లికేషన్ పెట్టుకుంటే కాటేజీకి ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి. అయితే మనకి ఇప్పుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పవన్ కళ్యాణ్ పట్ల వివక్ష ఏమైనా చూపించిందా, పవన్ కళ్యాణ్కి ఎందుకు ప్రైవేట్ కాటేజ్ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు అనే విషయాలు మనం చెప్పుకుందాం. సో మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పాత రూల్స్ ఏంటంటే ఎవరైనా ప్రైవేట్ కాటేజీలు కట్టుకోవచ్చు. కట్టుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంకెవరికో రెంట్కి ఇవ్వడం, వాళ్ళ బంధువులకి ఎవరన్నా వెళ్తే ఇవ్వడం, ఇట్లాంటివంతా చేసేవాళ్ళు గతంలో. అంటే ప్రైవేట్ ప్రాపర్టీ అనేది తిరుమలలో అలో చేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత రూల్స్ మారాయి. ఈ మధ్య మళ్ళీ డిసెంబర్లో 2025 రూల్స్ మార్చారు. ప్రైవేట్ కాటేజీలకి కట్టుకోవడానికి కానీ ప్రైవేట్ ప్రాపర్టీ తిరుమలలో అనేది అలో చేయమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. దానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు కూడా నిర్ణయాలు తీసుకునింది. మామూలుగా తిరుమల తిరుపతిలో కలిపి 60 వరకు గెస్ట్ హౌస్లు ఉన్నాయి టీటీడీకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో మాతృశ్రీ ఒకలదేవి రెస్ట్ హౌస్, నందకం రెస్ట్ హౌస్, పాంచజన్యం రెస్ట్ హౌస్ అట్లాంటివి తిరుమలలో ఉంటే, తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసము, మాధవం గెస్ట్ హౌస్, పద్మావతి గెస్ట్ హౌస్, వరాహస్వామి గెస్ట్ హౌస్ ఇలాంటివి తిరుపతిలో ఉన్నాయి. సో మొత్తంగా దాదాపు 1 లక్ష మంది భక్తుల్ని అకామిడేట్ చేస్తాయన్నమాట. ఇవి ఇంకా రకరకాలుగా ఉంటాయి. సపరేటు రూమ్స్ ఉంటాయి, ఏసీ గదులు ఉంటాయి, కొంత దాని ఏమంటారు మడత మంచాల స్కీమ్ లాగా కొన్ని ఉంటాయి. అలాగా రకరకాలుగా పెట్టారు. సో ఇవి దాదాపు 60,000 నుంచి 1,00,000 మంది వరకు పర్ డేని అకామిడేట్ చేయగలిగిన పరిస్థితి ఉంది. అది కూడా ఈ మధ్య ట్రాన్స్పరెన్సీ పెట్టేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. బుక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ముందుగా ఎవరు బుక్ చేసుకొని అలాట్ చేసుకుంటూ వస్తారు ఆ పద్ధతిలో. ఇంతకుముందంతా కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళ గెస్ట్ హౌస్లు ఇచ్చేసేవాళ్ళు. ఇవాళ సాధ్యంగా ట్రాన్స్పరెన్సీ పెట్టారు. దాన్ని కూడా మ్యానిపులేట్ చేసేవాళ్ళు చేస్తారు, అది వేరే విషయం. అయితే మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చింది. ఇక ప్రైవేటు కాటేజెస్ కానీ గెస్ట్ హౌస్లు కానీ ఇప్పుడు అలో చేయడం లేదనమాట. ఉన్న ముంతాజ్ హోటల్స్ వాళ్ళు ఒక 100 విల్లాలు కట్టాలనే ప్లాన్ ఉంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అట్లాగే ప్రైవేట్ గెస్ట్ హౌస్కి ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉండేవి ఇంతకుముందు, అవి కూడా మార్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ గెస్ట్ హౌస్కి ఆనంద నికేతనం అని పేర్లు మార్చారు. ఆధ్యాత్మిక పేర్లే ఉండాలనేది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. అంటే ఇప్పుడు టీటీడీ బోర్డు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కొన్ని విషయాలు హైకోర్టు రూలింగ్ కానీ ఇవన్నీ పట్టి ఏమైందంటే తిరుమలలో ప్రైవేట్ ప్రాపర్టీ అలో చేయడం లేదు, ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కానీ హోటల్స్ కానీ ఉండడానికి లేదు, ప్రతిదీ టీటీడీ కంట్రోల్లోనే ఉండాలి అనే రూల్ పెట్టారు. అయితే దీంట్లో ఇంకొక ఇది పెట్టారు. అదేంటంటే కాటేజ్ డొనేషన్ స్కీమ్ అని ఒకటి ఉంది. ఈ కాటేజ్ డొనేషన్ స్కీమ్ ఏంటంటే సెంట్రలైజ్డ్ డోనార్ మేనేజ్మెంట్ సెల్ అని ఒకటి ఉంటుంది, సిడిఎంసి అంటారు. ఈ సిడిఎంసి మానిటర్ చేస్తుంటుంది. ఎవరైనా మనం డొనేషన్ ఇస్తే మన డొనేషన్కి తగినట్టుగా మనకి కొన్ని సంవత్సరంలో ఇన్ని రోజులని రూము మనకు కేటాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రకరకాలు ఉన్నాయన్నమాట అలాట్మెంట్లు. 1 లక్ష ఇచ్చామనుకో 10 ఏళ్ళకి మనకి సంవత్సరంలో 3 రోజులు ఇస్తారు. 1 లక్ష డొనేట్ చేస్తే 5 లక్షలు డొనేట్ చేస్తే 20 ఏళ్ళకి 6 రోజులు మనకి రూము ఇస్తారు. 20 ఏళ్ల వరకు, సంవత్సరానికి 6 రోజులు, 20 ఏళ్ళ వరకు పీరియడ్ ఉంటుంది. 8.5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే లైఫ్ టైం ఇస్తారు. బట్ 6 రోజుల నుంచి 30 రోజుల వరకు దాంట్లో మళ్ళీ స్కీమ్స్ ఉన్నాయి. 15 నుంచి 18 లక్షలు కడితే లైఫ్ టైం ఇస్తారు. సంవత్సరానికి 30 రోజులు, అట్ ఏ టైం 10 రోజులు మాత్రమే ఉండొచ్చు. అంటే అట్ ఏ టైం 20 రోజులు నేను ఉంటానంటే కుదరదు, 10 రోజులు ఉండొచ్చు. ఓవరాల్గా సంవత్సరంలో 30 రోజులు మాత్రం ఉండొచ్చు. ఇది మళ్ళీ స్పౌజ్ అంటారు, అంటే భార్య భర్త చనిపోతే వాళ్ళ నామినీని కూడా మనం పెట్టచ్చు. నామినీని పెట్టినాక 20 ఏళ్ళ వరకు
ఆ నామినీకి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ పేరుతో కూడా గెస్ట్ హౌస్లో ఉండొచ్చు. ఇన్స్టిట్యూషన్కి మాత్రం 20 ఏళ్ళే, లైఫ్ టైం ఉండదు, 20 ఏళ్ళు ఉంటుంది. అలాగా కొన్ని రూల్స్ పెట్టారు. ఇది కూడా ట్రాన్స్పరెన్స్గా డీడీ కానీ చెక్ కానీ ఇవ్వాలి. 15 to 20 days ప్రాసెసింగ్ టైం ఉంటుంది. తర్వాత మినిమం 1 lakh ఉండాలి. 1 lakh కంటే తక్కువ అలో చేయరు. అప్పర్ లిమిట్ ఎంతన్నా ఇవ్వచ్చు. అయితే 18-20 లక్షల వరకు అయితే నీకు వేరే ఫెసిలిటీ ఏమి ఉండదు. ఓన్లీ కాటేజ్లో రూమ్లు ఇస్తారు. వేరే దర్శనం కానీ అవేమీ ఉండదు. స్పెషల్ దర్శనం అవేమి ఉండదు. ఇంకా ఓన్లీ కాటేజ్లో రూమ్ ఇస్తారు అంతవరకే. ₹1,00,00,000 పైన, కోటి కానీ ₹1,00,00,000 పైన ఉండే వాళ్ళకి స్పెషల్ దర్శనాలు అవి కూడా ఉన్నాయన్నమాట. ఇటువంటి స్కీములు పెట్టారు. ఇది ఒకటైతే. రెండవది ఏంటంటే కాటేజ్ నేను ఇప్పుడు కట్టుకోవాలి, కాటేజీ నాకు కట్టుకోవచ్చు నేను కాటేజీ, కానీ కట్టి నేను వాళ్ళకి ఇచ్చేయాలి. నా కంట్రోల్లో ఉండదు. నేను కట్టిచ్చేయాలి. కట్టి కూడా కట్టడానికి కూడా డిజైన్ కానీ, సైట్ ఎక్కడ కట్టాలి, డిజైన్ ఏంటి, అది అంటే హారిజాంటల్ ఎంత లెంగ్త్ ఉండాలి, ఇదంతా కూడా వెర్టికల్గా ఎంత హైట్ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అట్లాగే టైం లైన్ కూడా ఉంటుంది. నేను 10 ఏళ్ల పాటు కట్టుకుంటా ఉంటానంటే కుదరదు. స్టిపులేటెడ్ టైం పెడతారు. 1 year, 1.5 year, లేకపోతే 6 నెలల అనేది టైం పెడతారు. ఆ కాటేజ్ సైజ్ అవన్నీ చూసి టైం ఫిక్స్ చేస్తారు. ఆ టైం లోపల ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసినాక వాళ్ళకి అప్పగించేయాలి. వాళ్ళకి అప్పగించినాక మళ్ళీ ఈ స్కీమ్ ప్రకారం నువ్వు వచ్చినప్పుడు అక్కడ ఉండొచ్చు. సో ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది నేపథ్యం. అందువల్ల ఇప్పుడు ఇదంతా ఎందుకు పెట్టారంటే, ఒకటి తిరుమలలో లిమిటెడ్ స్పేస్ ఉంది, కొండ కాబట్టి లిమిటెడ్ స్పేస్ ఉంది. రెండోది కమర్షియలైజేషన్ ఉండొద్దు ఇక్కడ. ఇది పవిత్రమైన దేవ క్షేత్రం కాబట్టి ఇక్కడ కమర్షియలైజేషన్ అనేది ఉండొద్దు అనేది ఒక నిర్ణయము. సో దీన్ని ఎకలాజికల్ ఇది కూడా, అంటే ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా పోతుంది. దాన్ని కూడా కాపాడాలి, పర్యావరణాన్ని కూడా కాపాడాలని చెప్పి ఇప్పటికే చాలా పర్యావరణానికి అక్కడ విధ్వంసం జరిగింది అనేది పర్యావరణవేత్తలు కూడా వాపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రూలు పెట్టుకున్నారన్నమాట. సో ప్రైవేట్ గెస్ట్ హౌస్ని కట్టుకునే ఇది అలౌ చేయరు. ఇక్కడ ఇప్పుడు డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియకుండా అప్లికేషన్ పెట్టాడా? ఎందుకంటే అసెంబ్లీలో కూడా ఎండోమెంట్ మినిస్టర్ ఇవన్నీ చెప్పాడు మొన్న. అసెంబ్లీలో కూడా టీటీడీ సంబంధించి ఈ మధ్యకాలంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ కూడా చెప్పాడు. మరి పవన్ ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఎట్లా తెలిసింది, నేను వాళ్ళ సైట్ చూశాను. బాలాజీ ఇంకొక 4-5 సైట్లు చూస్తే నాకు ఈ విషయాలన్నీ అర్థమైనాయి. నేను ఎప్పుడు తిరుమలకి ఎప్పుడు 10th లో వెళ్ళాను. నాకు మా తిరుపతే కానీ నేను వెళ్ళలేదు. కానీ ఇవన్నీ ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషనే నేను చెప్తున్నా. మరి అలాంటిది పవన్ కళ్యాణ్కి తెలియకుండా పెట్టుకున్నాడా అప్లికేషను? ఆయనకి తెలీదా ఎవరని పెట్టుకుంటే ఎవరని తెలీదా? మరి పెట్టి రిజెక్ట్ చేస్తే చూడు, నేనైనా కూడా సమానంగానే చూసింది టీటీడీని అని చెప్పుకోవడానికి పెట్టుకున్నాడా అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ తెలిసినాక పెట్టుకోరు కదా. మనకి పెట్టినా ఎవరనేది తెలిసిపోతుంది. రూల్ ఉంది, ఈ గవర్నమెంటే చేసింది. పైగా ఈ చంద్రబాబు ప్రభుత్వమే ఈ రూల్స్ మార్చింది, యాక్చువల్గా అప్డేట్ చేసి మార్చింది. మరి ఈయన డిప్యూటీ సీఎం, ఈయన ఎందుకు పెట్టాడు తెలియకుండా? సో ఇప్పుడు పెట్టినాక చూడు, నేనైనా సమానమే, నన్నైనా రిజెక్ట్ చేశారు అని చెప్పడానికి పెట్టారా అనేది ఇప్పుడు విమర్శ యాక్చువల్గా.